2026 ఐపీఎల్ చాలా రసవత్తరంగా సాగుతూ ఉంది. ఒక టీంని మించి ఒక టీము గెలుస్తూనే వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి ఈ ఐపీఎల్లే మంచి కాంపిటేటివ్గా ఉంది. అసలు ఇన్ని జరిగిన ఐపీఎల్లో ప్రతి టీం కూడా ఈ ఐపీఎల్లో పర్టికులర్గా ఈ సీజన్లో పోటాపోటీగా ఏ ఒక్క టీం కూడా దిగజారుడు ఆట ఆడలేదు. 2 పాయింట్లు 4 పాయింట్లు లేవు. ప్రతి టీంకి 8 పాయింట్లు 10 పాయింట్లు 12 పాయింట్లు పోటీ పడతాయి 4 ప్లేసుల కోసం. ఇంతబడికి ఏ టీంకి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యిద్ది అనేది ఇంకా తెలియట్లేదు. సో ఏ టీమ్స్ వస్తాయి అనేది తెలియట్లేదు, వెయిట్ చేయాలి. దానితో పాటుగా మన ఈ ఐపీఎల్లో 2 తెలుగు తేజాలు ఆడుతున్నారు నాకు తెలిసి, తెలుగు వాళ్ళు. ఒక పక్క ముంబై ఇండియన్స్లో తిలక్ వర్మ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. దానికి ముందు T20 వరల్డ్ కప్లో కూడా ఇచ్చాడు. దానికి ముందు ఆసియా కప్లో కూడా T20 ఆసియా కప్లో కూడా ఇచ్చాడు. తిలక్ వర్మకి తిరుగులేదు. కానీ నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్లో ఎందుకున్నాడో తెలియదు. పర్ఫార్మెన్స్ తక్కువ, పోస్టులు ఎక్కువ, ఫోటోలకు ఫోజులు ఇవ్వటాలు, లేదంటే కాంట్రవర్సీలు ఇవి ఉన్నాయి. కానీ ఒకరి ఆట గురించి ఎత్తి చూపటం అది ఉంది. కానీ అతను ఆడే పర్ఫార్మెన్స్ మాత్రం ఏం కనపట్టలేదు నితీష్ కుమార్ రెడ్డి. కనీసం వచ్చే మ్యాచ్ల్లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, అతనికి ఇచ్చినటువంటి స్థానాన్ని మంచిగా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.